అందరికీ నమస్కారం అండి. నేను మీ గాయత్రి. ఈరోజు ఒక ఆసక్తికరమైన టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అయోధ్య శ్రీరాముని జన్మస్థలం. ఇప్పుడు అయోధ్య సుందరంగా ముస్తాబయింది. ఎటు చూసినా వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, ఆధ్యాత్మిక అనుభూతి, శ్రీరామ సంకీర్తనలు. అయోధ్యలో జనవరి 22, 2024 తేదీన బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిసింది. అయోధ్యలో ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. రామ రామ రఘురామ అంటూ ఆ శ్రీరాముని నామస్మరణతో అయోధ్య మారుమ్రోగింది. ఘన చరిత్ర కలిగిన శ్రీరామ జన్మభూమి అయోధ్య గురించి తెలుసుకుందామా? వందల ఏళ్లుగా వివాదాల మధ్య నలిగిన ఆ పుణ్యభూమి చరిత్ర మీకోసం ఈ వీడియోలో. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి. శక్తి ఉన్నా ఒద్దికగా ఉండడం రామతత్వం. అవకాశం ఉన్నా భర్త వెంట నడవడం సీతతత్వం. కష్టాల్లో తోడు నిలవడం లక్ష్మణతత్వం. నమ్మిన వారి కోసం తెగించడం ఆంజనేయ తత్వం. ప్రతి అడుగులో మంచిని గ్రహించాలనేదే రామాయణ పరమార్థం. అందుకే రామాయణం అంటే హిందువులకు మక్కువ ఎక్కువ. రామాయణాన్ని అనుసరించి రాముని జీవితాన్ని హిందువులు ఆదర్శంగా తీసుకుంటారు. అందుకు నిదర్శనం ఏమిటో చెప్పనా? భారతదేశంలో రామాలయం లేని గ్రామం ఉండదు, రాముడు అనే పేరుగల వ్యక్తులు లేని వీధి ఉండదు. అటువంటి ఘన చరిత్ర కలిగిన రాముని జన్మస్థలం వందల సంవత్సరాల నుండి ఎన్నో వివాదాలలో నలిగిపోయింది. ఇప్పటికీ విముక్తి కలిగింది. భవ్య రామ మందిరం నిర్మాణం ప్రారంభమైంది. అయోధ్య రామ మందిరం బాబ్రీ మసీదుగా మారటం, దాదాపు 500 ఏళ్ల పోరాటం తర్వాత బాబ్రీ మసీదు అయోధ్య రామ మందిరంగా తిరిగి తన వైభవాన్ని చాటుకుంది. ఈ క్రమంలో ఎదురైన ఆ సంఘటనలు, కోల్పోయిన ఆ ప్రాణాలు, జరిగిన ఆ పోరాటాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. శ్రీరాముడు అవతరించిన ప్రదేశం అయోధ్య. ఆయుధ్ మహారాజు పుట్టడం వల్ల ఆ నగరానికి అయోధ్య అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఆయుధ్ మహారాజు శ్రీరాముని పూర్వీకులు. ఒకప్పుడు కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది ఈ అయోధ్య. అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు. పుత్రకామేష్టి యాగం వల్ల రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు దశరథ మహారాజుకు జన్మించారు. శ్రీరాముడు అయోధ్యని రాజధానిగా చేసుకొని చాలా కాలం రాజ్యపాలన చేశారు. రాముని ఆదర్శ పాలనని శ్రీరామరాజ్యం అంటారు. శ్రీరాముని అనంతరం అతని పెద్ద కుమారుడు కుశుడు రాజు అయ్యాడు. శ్రీరాముడి పాలనా విశేషాలను తర్వాత తరం వాళ్ళకి తెలియజేయటానికి కుశుడు ప్రచారాలు చేయించాడు. ఆ కాలంలోనే శ్రీరామచంద్రుడు జన్మించిన అయోధ్యలో భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించారు. మందిరానికి 10,000 ఎకరాల భూమిని కేటాయించారు. అప్పటి నుండి చాలా ఏళ్ల పాటు ఆ మందిరం పూజలతో కలకలలాడేది. అలా యుగాలు గడిచిపోయాయి. 1034వ సంవత్సరం అయోధ్యపై మొదటిసారిగా దాడికి యత్నం జరిగింది. దాడి చేసింది ఎవరో తెలుసా? మహమ్మద్ గజనీ మేనల్లుడు సాలార్ మసూద్ ఘాజీ. ఆయన అనేక రాజులను ఓడించి ఆలయాలను ధ్వంసం చేసుకుంటూ ఉత్తరప్రదేశ్లోనికి చేరుకున్నాడు. ఆ సమయంలో శ్రావస్తి రాజ్యానికి చెందిన మహారాజు సుహేల్ దేవ్ సాలార్ మసూద్కి చెందిన సైన్యాన్ని నేలమట్టం చేశాడు. భయపడి పారిపోయే ప్రయత్నం చేసిన సాలార్ మసూద్ ఘాజీని భోజ మహారాజు వెంటబడి మరీ తల నరికేశాడు. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు భారతదేశం వైపు చూడాలంటే విదేశీయులు భయపడేవారు. తర్వాత 1526వ సంవత్సరంలో పానిపట్టు యుద్ధం జరిగింది. ఆ యుద్ధమే బాబర్, ఇబ్రహీం లోడి మధ్య జరిగిన యుద్ధం.
ఈ యుద్ధం తరువాత 1528వ సంవత్సరం వచ్చేసరికి బాబర్ అయోధ్య మీద పూర్తిగా తన పట్టు సంపాదించుకున్నాడు. 1528వ సంవత్సరంలో అయోధ్యలో ఉన్న మందిరాలను కూల్చమని బాబర్ తన కమాండర్ మీర్ బాఖీకి ఆదేశాలు ఇచ్చాడు. అయోధ్య రామ మందిరాన్ని కూల్చి బాబర్ పేరు మీదుగా మసీదు కట్టించాడు మీర్ బాఖీ. మసీదుగా మారిన అయోధ్య రామ మందిరంలోకి ఆనాటి నుండి హిందువులు అడుగు పెట్టలేదు. 1717వ సంవత్సరం అంటే బాబ్రీ మసీదు నిర్మించిన 190 సంవత్సరాల తరువాత రాజా జైసింగ్ రాజు హిందువుల కోసం మసీదు చుట్టూ ఉన్న స్థలాన్నైనా సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ అతని ప్రయత్నాలు ఫలించలేదు. అందువల్ల అతను మరొక మార్గం ఎంచుకోక తప్పలేదు. మొఘలులతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. అయినప్పటికీ అతను అనుకున్నది జరగలేదు. దాంతో బాబ్రీ మసీదు బయట ఉన్న స్థలాన్ని కొని రాముడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. ఆ తరువాత మసీదు ఎదురుగా ఉన్న స్థలంలో ఒక రామచబుద్ర అనే పేరు మీదుగా వేదిక కట్టి దాని మీద సీతారాముల విగ్రహాలు పెట్టుకొని హిందువులు పూజలు చేసుకునేవారు. ముస్లింలు మసీదు లోపల ప్రార్థనలు చేసుకునేవారు. 1859వ సంవత్సరంలో బ్రిటిష్ వారు ఆ స్థలంలో ఒక కంచి ఏర్పాటు చేశారు. దీంతో ముస్లింలు మసీదు లోపల, హిందువులు మసీదు బయట ప్రార్థనలు చేసుకోవటం మొదలుపెట్టారు. 1885వ సంవత్సరంలో మొదటిసారిగా అయోధ్య నివాసి మహంత్ రఘువీర్ దాస్ మసీదు బయట స్థలంలో రామ్ చబుత్ర నిర్మించుకోవటానికి అనుమతి కావాలని ఫైజాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. కానీ ఆ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. 1934వ సంవత్సరంలో షాజహాన్పూర్లో జరిగిన గోహత్య వలన మతపరమైన అల్లర్లు చోటు చేసుకున్నాయి. అందులో భాగంగానే బాబ్రీ మసీదుపై దాడి జరిగింది. అయితే ప్రభుత్వం తర్వాత మసీదును మరమ్మత్తు చేసింది. 1938, 1947 సంవత్సరాల మధ్యలో మసీదు తమదే అంటూ షియా మరియు సున్నీ వక్ఫ్ బోర్డులు స్థానిక కోర్టులో క్లెయిమ్ చేశాయి. అయితే బాబరు సున్నీ శాఖకు చెందినవాడు కాబట్టి ఆ భూమి సున్నీల ఆస్తి అని స్థానిక కోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 1949వ సంవత్సరంలో మసీదు లోపల రాముడి విగ్రహం ప్రత్యక్షమైంది. అయితే ఇది హిందూ మహాసభ కార్యకర్తలు చేసిన పని అని ముస్లింలు కోర్టుకు ఫిర్యాదు చేశారు. రాముడు స్వయంభూగా వెలిశాడని, కాబట్టి ఆ స్థలం తమకే చెందుతుందని అప్పటి హిందువులు కౌంటర్ ఫిర్యాదు చేశారు. 1949వ సంవత్సరంలోనే మసీదు లోపల ఉన్న సీతారాముల విగ్రహాలను అప్పటి ప్రధానమంత్రి అయిన నెహ్రూ తొలగించమన్నారు. అప్పటికే హిందూ ముస్లింల మధ్య ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. ఆ కారణంగా సీతారాముల విగ్రహాలను అక్కడ నుండి తొలగించేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. ఆ స్థలాన్ని వివాదాస్పద స్థలంగా ప్రకటించి మసీదు గేటుకు తాళం వేసింది. 1950వ సంవత్సరంలో కోర్టులో తొలిసారిగా 2 పిటిషన్లు వచ్చాయి. అందులో హషీం అన్సారీ అనే వ్యక్తి వేసిన పిటిషన్ మసీదు గేట్లు ఓపెన్ చేయాలని, నమాజ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఫైజాబాద్ కోర్టులో తొలి పిటిషన్ వేశారు. ఆ వివాదాస్పద స్థలం పైన వేసిన 2వ పిటిషన్ ఏమిటో తెలుసా? గోపాల్ సింగ్ మహంత్, పరమహంస రామచంద్ర దాస్ ఇద్దరు మసీదు లోపల రామ జన్మభూమి స్థలంలో ఉన్న విగ్రహాలకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే మసీదు లోపల ప్రాంగణం తాళం వేసి ఉన్నప్పుడు బయట నుండి పూజలు చేసుకునేందుకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అది కూడా ఏడాదికి ఒకసారి. కేవలం పూజారికి మాత్రమే అనుమతి ఇచ్చింది. ఇతరులకు ప్రవేశం నిషేధించింది ఆ కోర్టు. 1959వ సంవత్సరంలో ఈ వివాదాస్పద స్థలం మీద ఫైజాబాద్ కోర్టులో 3వ పిటిషన్ వేశారు. 3వ పిటిషన్ వేసినది మహంతి భాస్కర దాస్ నేతృత్వంలో నిర్మోహి అఖారా సంస్థ. నిర్మోహి అఖారా అనేది వైష్ణవ బైరాగి సంప్రదాయంలో ఒక భాగం. ఆ స్థలంలో పూజలు చేసుకునే హక్కు తమకే ఉందని నిర్మోహి అఖారా కోర్టులో పిటిషన్ వేసింది.
1961వ సంవత్సరంలో ఫైజాబాద్ కోర్టులో 4వ పిటిషన్ వేశారు. ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ ముస్లింలు మళ్లీ మసీదులో ప్రార్థనలు చేసుకునే హక్కు కావాలని కోర్టుని కోరారు. హిందువులని ఏకం చేయడం కోసం 1964వ సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్ సంస్థ ఏర్పడింది. 1980వ సంవత్సరంలో బీజేపీ పార్టీ స్థాపించబడింది. 1981వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్కి చెందిన సున్నీ సెంట్రల్ వక్ఫ్ మసీద్ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు కోర్టులో పిటిషన్ వేసింది. 1983వ సంవత్సరంలో అలహాబాద్ హైకోర్టు మాజీ జడ్జ్ సీనియర్ లాయర్ అయిన నందన్ అగర్వాల్ రిటైర్ అయ్యారు. ఆ తర్వాత ఆయన ఫైజాబాద్ వెళ్ళి అక్కడ మసీదు ఉన్న స్థలం రామజన్మస్థలం అని ప్రూవ్ చేయటానికి డేటాను సేకరించారు. 1984వ సంవత్సరంలో ఎల్కే అద్వానీ రామజన్మస్థలంలో రామమందిరం నిర్మించాలని ఒక ఉద్యమాన్ని తెరలేపారు. విశ్వ హిందూ పరిషత్ జాయింట్ సెక్రటరీ అశోక్ సింఘల్ నాయకత్వంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలన్న డిమాండ్ ఎక్కువైంది. 1984వ సంవత్సరం బీహార్లోని సీతామర్హి నుండి ఢిల్లీకి శ్రీరామ్ జానకి రథయాత్ర చేపట్టారు. ఉత్తరప్రదేశ్లో మరో 6 యాత్రలు చేపట్టారు. 1984వ సంవత్సరంలో ఇందిరాగాంధీ హత్య తరువాత బీజేపీ బలహీనమై రామ జన్మభూమి ఉద్యమానికి మద్దతు ఇవ్వటంలో విఫలమైపోయింది. 1985వ సంవత్సరంలో మహమ్మద్ అహ్మద్ ఖాన్ షాబోనో బేగం కేసులో ఆమెకు మెయింటెనెన్స్ కింద భరణం ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే ఈ తీర్పు ముస్లిం నేతలకు నచ్చలేదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానో నేను తర్వాత మీకు మళ్ళీ ప్రస్తావిస్తాను. తర్వాత 1986వ సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్ కోర్టులో వేసిన పిటిషన్ అదేనండి, రామ్ జబుద్రలో పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని. అప్పుడు హిందువులు పూజలు చేసుకునేందుకు కోర్టు అనుమతినిచ్చింది. కోర్టు తీర్పు నచ్చని నిరసనకారులు బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇంతకుముందు నేను చెప్పాను కదా షబానో భరణం కేసు గురించి. ఆ కేసుతో అయోధ్య ఉద్యమానికి బలం వచ్చింది. 1986వ సంవత్సరంలో షబానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో విడాకుల మీద ముస్లిం మహిళలకు రక్షణ ఇవ్వాలన్న ఉద్దేశంతో పార్లమెంటు 1986వ సంవత్సరంలో చట్టాన్ని పాస్ చేసింది. ప్రభుత్వం మసీదు తలుపులు తెరవాలని నిర్ణయం తీసుకోవటం, షబానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వెనక్కి తగ్గటం వంటి అంశాలు అయోధ్య ఉద్యమంలో పాల్గొనేందుకు బీజేపీ పార్టీకి బలంగా సహకరించాయి. 1989వ సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్ వైస్ ప్రెసిడెంట్ అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ డిఓకి నందన్ అగర్వాల్ ఒక పిటిషన్ వేశారు. 1983లో జడ్జిగా రిటైర్ అయ్యి తరువాత ఆ స్థలం అయోధ్య రాముడిదే అని నిరూపించేలా ఉన్న ఆధారాలను కోర్టుకు సబ్మిట్ చేశారు. 1989 ఆగస్టు 14న బాబ్రీ మసీదుకు సంబంధించి యథాతథ స్థితి కొనసాగించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. 1989 నవంబర్ 9 రామ జన్మభూమి స్థలంలో రామ మందిరం కోసం విశ్వ హిందూ పరిషత్ ఆ ల్యాండ్లో పునాదులు వేస్తూ ఒక ఉద్యమానికి తెరలేపింది. 1990వ సంవత్సరం సెప్టెంబర్ 25న బీజేపీ నేత ఎల్కే అద్వానీ సోమనాథ్లో రథయాత్ర ప్రారంభించారు. 1990 అక్టోబర్ 30న పోలీసుల ఆదేశాలను ధిక్కరించి మసీద్ ల్యాండ్లోకి కవాతు చేస్తున్న బీజేపీ కరసేవకుల మీద పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో 20 మందికి పైగా మరణించారు. 1991వ సంవత్సరంలో శ్రీ పివి నరసింహారావు నేతృత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా బీజేపీ మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఫామ్ చేసింది. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ సీఎంగా కళ్యాణ్ సింగ్ బాబ్రీ మసీదుకు ఎలాంటి హాని జరగదని వాగ్దానం చేస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. 1992 డిసెంబర్ 6న
బాబ్రీ మసీదు వద్ద ర్యాలీని బీజేపీ నాయకులు చేపట్టారు. బీజేపీ నాయకులైన అద్వానీ, ఉమాభారతి, ఎంఏ జోషిలు ఉద్వేగ ఫలితమైన ప్రసంగాలను ఇచ్చారు. ఆ ప్రసంగాలకు ప్రభావితమైన బజరంగ దళ్, శివసేన కార్యకర్తలు బాబ్రీ మసీదు మీద దాడి చేశారు. పోలీసులకు కూడా 150,000 మంది ఉన్న ఆ కరసేవకులని అడ్డుకోవటం కష్టమైంది. అదే రోజు సాయంత్రం అయోధ్యలోని స్థానిక ముస్లింల ఇళ్లను కూల్చటం మొదలుపెట్టారు. ఈ ఘటనలో 18 మంది ముస్లింలు మరణించారు. 23 మసీదులతో సహా దాదాపు చాలామంది ముస్లింల ఇళ్ళు, దుకాణాలు తగులపెట్టారు. ముంబైతో పాటు దేశంలో చాలా చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల వల్ల సుమారు 200 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ తన వాగ్దానం బ్రేక్ అయిందని బాబ్రీ మసీదు కూల్చిన రోజునే తన పదవికి రాజీనామా చేశారు. ఉద్వేగ ఫలితమైన ప్రసంగాలు ఇచ్చిన నాయకుల మీద ఛార్జ్ షీట్ అయింది. 2 రోజుల తర్వాత పాకిస్తాన్లోని ముస్లింలు 30కి పైగా హిందూ ఆలయాల మీద దాడి చేశారు. 1993 మార్చిలో బాబ్రీ మసీదు కూల్చివేతను నిరసిస్తూ ఉగ్రవాదులు బొంబాయి అంతటా బాంబుల పేలుళ్లు మొదలుపెట్టారు. 1994 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ సీఎం కళ్యాణ్ సింగ్ని మసీదు కూల్చివేతలో బాధ్యుడిగా చూపిస్తూ ఒకరోజు జైలు శిక్షతో పాటు 20,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. 1998 సంవత్సరంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయింది. ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి. 2021 సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్ మరోసారి వివాదాస్పద స్థలంలో హిందూ ఆలయం నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేసింది. తర్వాత సిబిఐ కోర్టు అద్వానీ, ఎంఎం జోషి, ఉమాభారతి వంటి వారిపై ఛార్జ్ షీట్ ఉపసంహరించుకుంది. 2002 సంవత్సరంలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మసీదు, రామ మందిరం వివాదానికి పరిష్కారం కోసం హిందూ, ముస్లిం నాయకులతో మాట్లాడారు. 2002 ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అప్పుడు బీజేపీ తన మేనిఫెస్టోలో అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని హామీ ఇచ్చింది. విశ్వ హిందూ పరిషత్తు కూడా రామమందిరం నిర్మాణాన్ని ప్రారంభించడానికి మార్చి 15న గడువు తేదీని నిర్ధారించింది. మార్చి నెలలో వందలాది మంది వాలంటీర్లు అయోధ్యలో కలిశారు. అయోధ్య నుండి తిరిగి వస్తుండగా గోధ్రాలో హిందూ కార్యకర్తలతో వస్తున్న రైలు మీద దాడి జరిగింది. ఆ దాడిలో 58 మంది మరణించారు. మార్చిలో జరిగిన గోధ్రా ఘటన తర్వాత గుజరాత్లో జరిగిన అల్లర్లలో 1000 నుండి 2000 మంది మరణించారు. అందులో ఎక్కువగా ముస్లింలే ఉన్నారు. ఆ సమయంలో శ్రీ నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2003 ఆగస్టులో మసీదు కింద 10వ శతాబ్దానికి చెందిన ఆలయం ఉన్నట్టు ఆధారం ఉందని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక నివేదికను సమర్పించింది. కానీ చరిత్రకారులు దాన్ని ఖండించారు. జూలై 2005లో అయోధ్య రామ జన్మభూమి కాంప్లెక్స్పై ఉగ్రవాదులు దాడి చేశారు. తవ్విన ఆధారాలను నాశనం చేయటానికే ఈ దాడి చేశారని విశ్వ హిందూ పరిషత్ ప్రెసిడెంట్ అశోక్ సింఘల్ అన్నారు. 2009 సంవత్సరం బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన నివేదికను అప్పటి ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్కి సమర్పించారు. ర్యాలీని రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు ఉన్నాయని, అయితే మసీదు కూల్చివేత అనేది ప్రణాళికబద్ధంగా జరగలేదని నివేదికలు పేర్కొన్నాయి. 2010 సంవత్సరంలో బాబ్రీ మసీదు స్థలాన్ని 3 భాగాలుగా విభజించాలని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ స్థలంలో 2 వంతుల భూమిని హిందువులకు రిప్రజెంట్ చేసే విశ్వ హిందూ పరిషత్, నిర్మోహి అఖారా సంస్థ వారు పంచుకోవాలని, మిగతా 3వ వంతు భూమిని సున్నీ ముస్లింలు తీసుకోవాలని కోర్టు తీర్పునిచ్చింది. 2011 సంవత్సరంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును హిందూ ముస్లింలు అప్పీల్ చేయటంతో ఆ తీర్పును సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. 2014 సంవత్సరంలో కేంద్రంలో బీజేపీ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. 2016 సంవత్సరం బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో రామ మందిరాన్ని నిర్మించాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
ఆ సంవత్సరంలోనే బాబ్రీ మసీదు కేసులో మసీదు తరపున తొలి పిటిషన్ వేసిన హసీన్ అన్సారీ 95 ఏళ్ల వయసులో మరణించారు. 2017వ సంవత్సరం యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2017వ సంవత్సరంలో అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి మీద సిబిఐ స్పెషల్ కోర్టు బాబ్రీ మసీదు కూల్చివేత కుట్రలో భాగమైనందుకు వారిని కోర్టులో హాజరుపరిచింది. ఆ తర్వాత వారికి బెయిల్ మంజూరు అయ్యింది. 2017వ సంవత్సరం జూలై నెలలో బాబ్రీ మసీదు స్థలంలో రామమందిర నిర్మాణం కోసం పనులు మొదలయ్యాయి. ఆలయ నిర్మాణం కోసం ఉపయోగించే రాళ్లతో ట్రక్కులు అయోధ్యకు చేరుకోవటం ప్రారంభించాయి. 2017 ఆగస్టు నెలలో అయోధ్య ల్యాండ్ వివాదం కేసులో అలహాబాదు హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. అయోధ్య వివాద స్థలానికి కొంత దూరంలో ముస్లింలు అధికంగా ఉండే ప్రదేశంలో మసీదు నిర్మించడానికి అభ్యంతరం లేదని ఉత్తరప్రదేశ్కు చెందిన షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టుకు తెలిపింది. అయోధ్యలో రామ మందిరం, లక్నోలో మసీదు నిర్మించడానికి అభ్యంతరం లేదని ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టుకు తెలిపింది. 2019 జనవరి 8న బాబ్రీ మసీదు ల్యాండ్ ఇష్యూ కేసులో విచారించేందుకు సుప్రీంకోర్టు 5 సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. నవంబర్ 9, 2019లో చారిత్రాత్మకమైన తీర్పు వచ్చింది. అనేక వాదనలు, విచారణలు అనంతరం సుప్రీంకోర్టు 2.77 ఎకరాల వివాదాస్పద ల్యాండ్ శ్రీరాముడికి చెందుతుందని తీర్పునిచ్చింది. కేంద్రం 3 నెలలలో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేస్తే భూమిని వారికి అప్పచెప్పడం జరుగుతుందని తెలిపింది. మసీదు నిర్మించుకోవడం కోసం అయోధ్యలో మరొక ప్రత్యేక ప్రదేశంలో 5 ఎకరాల భూమిని ఇవ్వటం జరుగుతుందని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును ఇచ్చింది. 2020వ సంవత్సరంలో ఆగస్టు 5న అయోధ్య రామ మందిరం నిర్మాణానికి అధికారికంగా పునాది పడింది. అప్పటి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ రామ మందిర శంకుస్థాపన చేశారు. జనవరి 22, 2024 ఆ రోజున 500 ఏళ్ల నాటి హిందువుల కల నెరవేరింది. అయోధ్య రామ మందిరంలోని బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఇదే బాబ్రీ మసీదు, అయోధ్య రామ మందిరం పూర్తి చరిత్ర. చివరగా మనం చెప్పుకోవలసిందేమిటంటే, రామ మందిరాన్ని బాబర్ కూల్చలేదని, ఔరంగజేబు కూల్చాడని చరిత్ర చెబుతుంది. దేవాలయాలను కూల్చి మసీదులు కట్టారని చరిత్రకారులు చెబుతున్నారు. అలా కూల్చిన వాటిలో రామ మందిరం కూడా ఉందనేదే వాదన. బాబర్ కాకపోతే ఔరంగజేబు కూల్చాడనే చరిత్రకారులు చెబుతున్నప్పుడు అక్కడ అయోధ్య రామ మందిరం కట్టడంలో తప్పులేదు. అయితే మసీదును కూల్చి కట్టడం అనేది ప్రజాస్వామ్య దేశంలో సరికాదు. అలా చేస్తే ఔరంగజేబుకి మనకి తేడా ఉండదు. అప్పుడు అతను ఆలయాన్ని కూల్చాడు, ఇప్పుడు మసీదును కూల్చారు. కానీ ఇవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా జీవించేలా సుప్రీంకోర్టు ఓ మంచి తీర్పుని ఇచ్చింది. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు వీడియోను షేర్ చేయండి. చివరగా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.